వచ్చేసా. నమస్తే గురు. రీసెంట్ గా మన ఇట్స్ మీ తేజ్ వ్లాగ్స్ ఛానల్లో మనమైతే చేపల కూర చేసుకొని తిన్నాం కదా. ఆ వీడియో ఎవరైనా చూడకుంటే ఒకసారి ఓపెన్ చేసి చూసేయండి. అలాగే ఆ రోజు అయితే మనం 1 కిలో చేపలను అయితే సపరేట్ గా తీసుకొని ఫ్రిడ్జ్ లో అయితే ఎత్తిపెట్టేసుకున్నాము. ఈ రోజు మా పిల్ల బ్యాచ్ తో అంతా ఈ చేపలను అయితే ఫ్రై చేసుకొని తినబోతున్నాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్ట్ గా ఉంటది. ఏంద్రో కౌసులేంది ముద్ద దిగేటట్లేదు? అదేం లేదు మావా, మా తేజ గారు మొన్న తీసి పెట్టుకున్న చేపల్ని ఫ్రై చేసుకుందాం అన్నాడు మావా. వాడు ఆ మాట అంటే నేను గమ్ముంటానా? నల్లగుండే చేతులతో ఫ్రిడ్జ్ డోర్ నుంచి చల్లగా చేపలను బయట తీసేసిన మావా. తెల్లగుండే చేపలను ఎర్రగా చేయాలి కదా మావా. ఆ పనిలో ఉందాం పదండి. ఊరు ఈడేవుడు మావా, నేను చెప్తుంటే చేస్తున్నాడా? ఏమి రో కొంప తీసిన మాటలు విన్నావయ్యింది? అరే వీడు మన కాకూడదు మావా. సరేలే పద, ఇద్దరం కలిసి చేసుకుందాం. ఇంకా చేపకు కావాల్సిన పదార్థాలని పొల్లు దొంగనే పేస్ట్ లాగా రెడీ చేసేసిన మావా. ఇంకా పొల్లు దొంగనే పేస్ట్ ని సారీ మావా, ఆ మసాలా పేస్ట్ ని చేపకి అందంగా డెకరేషన్ చేసేసిన మావా. రే నువ్వు ముందు ఎర్రగడ్డ హాస్పిటల్ పోయేసి రాబో. ఏంది మావా అంత మాట అన్నావు? మీ కాకోడు చేప ఫ్రై చేసేసి తినడానికి రెడీగా ఉన్నాడు రా స్వామి. ఊరు మీతో మాటల్లో పడి మళ్ళీ మర్చిపోయినా. సరేలే తినే కార్యక్రమంలో పాల్గొందాం పదండి మావా. వద్దు మావా, నేను ఒక్కడనే పోతాలే. ఇంకా మిద్దెక్కి సాపేసి సాప మీద ఆకేసి ఆకు మీద కూడేసి కూడు మీద కూర పోసి ఫ్రై చేప వేసుకొని తింటుంటే మావా, నా స్వామి రంభా ఊర్వశి మేనక గుర్తొస్తున్నారు మావా. వండుకున్నాడు ఒక కూర, అడుక్కున్నాడు 36 కూర అని ఊరికే చెప్పలేదు మరి పెద్దలు. మా బంధువుల ఇంట్లో పోయి కూరలన్నీ అడుక్కొచ్చాను మావా. నాకు ఒక డౌట్ మావా, గుడ్డు వెజ్జా నాన్ వెజా? మీకు తెలిస్తే ఒక కమెంట్ చేయండి మావా. మా తేజ గడికి టేస్ట్ అద్దరిందంట మావా. కడుపు నిండిపోయింది, నేను పోయి పొనుకుంటా. సరే ఉంటా మావా.